ఏదైతే ఇది ఇష్యూ జరుగుతుందో గ్రూప్ 1 సంబంధించి అంటే ఏంటి సినారియో ఏంటి ఇక్కడ ఈ రోజు అయితే ఆ 3 కోట్లు తీసుకున్నారనే దాని మీద మొత్తం అయితే అంటే ఈ 3 కోట్లు అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించినాయని చెప్తున్నారు. అంటే నిజమేనా ఇది 1700 కోట్ల స్కామ్ జరిగింది, అంత అమ్ముడు పోయిన పోస్టులు అని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నారు. అన్న నేను రాజకీయాల్లో పోదలుచుకున్నా. మీరు ఇక్కడ చూడండి, అందరినీ చూడండి. 563 ఇచ్చే పరిస్థితి ఉందా అన్న? ఎవరైనా 563 మంది 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? 1700 కోట్లు అతికితే చెప్తే అతికినట్టు ఉండాలా, చెబితే అతకనట్టు కూడా ఉంటే కూడా నమ్మరు, ఎవరు నమ్మరు. ఇప్పుడు 11వ ర్యాంక్ అమ్మాయి 21 ర్యాంక్ ఉందన్న అమ్మాయికి 11వ ర్యాంక్ వచ్చింది యూపీఎస్సీలో. నెల రోజుల గ్యాప్లోనే అయిందన్న ఎగ్జామ్. అది సెప్టెంబర్లో అయింది, ఇది అక్టోబర్లో అయింది. కరెక్ట్ పోయిన సంవత్సరం ఈ టైంకి అవుతుంది. ఇప్పుడు ఆమె కూడా 3 కోట్లు ఇచ్చి ఉంటే ఆమెకు ఆడ యూపీఎస్సీలో ర్యాంక్ ఎందుకు వచ్చేదన్న? ఇదే రాసుకునేది కదా. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, కొల్లి శ్రీకృష్ణ సాయి, 198 ర్యాంక్ వచ్చింది యూపీఎస్సీలో. ఈడ 9వ ర్యాంక్ వచ్చింది. యశ్వంత్ జాదవ్ ఉన్నాడు, యూపీఎస్సీలో 66 ర్యాంక్ చిల్లర వచ్చింది. ఈడ కూడా 260 ర్యాంక్ వచ్చింది. వీళ్ళందరూ ఎందుకు ఇచ్చుకుంటారన్నా? చైతన్య జాదవ్ అనే అందరు ఎందుకు ఇస్తారు? అందరు 3 కోట్లు ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఈ నెల రోజుల వ్యవధిలోనే జరిగిన ఎగ్జామ్లో అక్కడ ఇక్కడ 2 చోట్ల ఇట్లా పాస్ అవుతారు. చాలా మంది అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూలో ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూలు వెళ్ళినారంటే వాళ్ళకి సత్తా ఉందనే అర్థం, 2 చోట్ల బాగా రాసినారనే అర్థం. ఇక్కడ బీఆర్ఎస్ ఏం చెప్తున్నారంటే ఆ 3 కోట్లు తీసుకున్నారు, ఏకంగా కాంగ్రెస్ మంత్రి అడిగాడట అని చెప్పేసి పిల్లలే ఆరోపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ నేతలు. అది నేను రాజకీయాల్లో కామెంట్ చేయను అన్న. అది వాళ్ళ ఎందుకంటే వాళ్ళు కామెంట్ చేసింది కాబట్టి ఈ రోజు ప్రతిదీ పాలిటిక్స్ అయిపోయిందన్న ఈ విషయంలో. ఫస్ట్ నుంచి మనం 2014కి అంతకుముందు నుంచి ఇప్పటి వరకు అది పాలిటిక్స్లోనే నడుస్తుంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే నడుస్తుంది. ఎవరో ఒకరు సెట్ అవుతారని కాకుండా ఇప్పుడు ఎంతో మంది డిస్సాటిస్ఫైడ్ ఉంటారన్న. రాసిన వాళ్ళు 21,100 మంది చిల్లర రాసినారు, 563 మందికి వచ్చినాయి. మిగతా 20,500 మందికి రాలేనప్పుడు ఎవరికి ఒకరు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి చేస్తున్నారు తప్ప దాన్ని వాళ్ళ రాజకీయాల కోసం చేస్తున్నారు తప్ప అంతకు మించి. ఇప్పుడు ఎట్లా చూస్తారు? ఏదైతే కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని రియాలేషన్ అయినా చేయాలి, రీకండక్ట్ అయినా ఎగ్జామ్ చేయాలి అన్నట్టుగా తీర్పు ఇచ్చింది. మరి దాన్ని ఎట్లా చూస్తారు? కోర్టు ఇచ్చిన తీర్పుని ఎవరైనా శిరసావించాల్సిందే అన్న. దీంతో టీజీపీఎస్సీ కానీ మేము కానీ డివిజన్ బెంచ్కి వెళ్ళి మేము ట్రాన్స్పరెంట్గా జరిగిందని మేము ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చిన రోజు మాకు అది మంచి రోజు అన్న. అంతే. ఇప్పుడు దీని గురించి మేము కామెంట్ చేయలేని పరిస్థితి, చేయకూడదు కూడా. అంటే ఈ రోజు మీరు మీ పేరెంట్స్ని తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఎందుకు అంటే వాళ్ళు ఆరోపించారని చెప్పేసి మీటింగ్ పెట్టారా, లేదంటే మీకు అన్యాయం జరుగుతుందని మీటింగ్? దేని సినారియో ఏంటి? మొత్తం 2 విధాలన్న. ఆరోపించినారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. మనకి చూస్తే అర్థమైపోతుంది ఎవరేంటి అనేది. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉన్న వాళ్ళు ఇంత కష్టపడి ఇక్కడికి రారు. 3 కోట్లు ఏదో ఒకటి బయట వ్యాపారం బొట్టికి తిప్పుకుని వస్తాయన్న. చాలా 3 కోట్లు ఇచ్చి తీసుకోవాల్సిన అందరు ఎందుకు ఇస్తారు? 563 ఇవ్వలేని పరిస్థితి కదా అన్న. చాలా మంది ఉన్నారు చూడండి. తల్లిదండ్రులు కోల్పోయి చిన్న వయసులోనే ఉన్నోళ్ళు ఉన్నారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయి, నాకు తెలిసి మురళి 83-82 ర్యాంక్ వచ్చింది. వాళ్ళ ఆయన చిన్న 5 ఏళ్ళప్పుడు చనిపోయినాడు. ఇప్పుడు ముడుచు శ్రీకాంత్ అని ఒక అన్న ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినారు. ఆయన ఆర్ఫన్ హోమ్స్లో చదువుకొని ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉంటే మరి వీళ్ళకి ర్యాంకులు ఎందుకు వస్తాయి అన్న? ర్యాంకులు రాకూడదు కదా. ఆ విధంగా చేస్తారు. అంటే ఇప్పుడు ఏమైందంటే మొత్తం మీద అంటే ఎక్కడ అన్యాయం జరిగిందంటారు? మీరు పేపర్ దిద్దేక్కడ సరిగా పేపర్ దిద్దలేదా, లేకపోతే ఏంటి కోర్టుకి ఎక్కడానికి గల కారణం మీరు ఏమనుకుంటున్నారు? కోర్టుకి ఎక్కగల కారణం అవతల వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అన్న. ప్రతి ఒక్కరు అసంతృప్తిలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే తారతమ్యం కూడా తీసుకొని వస్తున్నారు కొంతమంది. అంటే ఈ తెలుగు మీడియంకి జరిగిన అన్యాయం ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ర్యాంకులు ఇస్తారు, తెలుగు మీడియం ఇది కూడా నడుస్తుంది. అది అటు సైడ్ వెర్షన్ అన్న. తెలుగు మీడియం తక్కువ వచ్చినారని నాకు తెలిసి 10% ఉన్నారు. ఇటు సైడ్ వెర్షన్ కొంచెం చేసినప్పుడు ఏమొచ్చిందంటే హిందీలో యూపీఎస్సీ రాస్తారు, ఆడ ఓన్లీ 4% ఉన్నారు. ఇక్కడ 9 ఉన్నారు. వేరే ఏపీఎస్సీ చూసినా ఇంకేపీఎస్సీ చూసినా అన్నింటిలో ఉంది ఇదే పర్సెంటేజ్. దానికి చాలా కారణాలు ఉంటాయన్న. మీరు ఇంగ్లీష్ రాయండి, తెలుగు రాయండి, తెలుగు రాయడం చాలా కష్టం అవుతుంది. అది కాకుండా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 7-8 ఏళ్ళు, ఇప్పుడు నేనున్నా 8 ఏళ్ళ నుంచి ప్రిపరేషన్లో ఉన్నా. 3 యూపీఎస్సీ మెయిన్స్లో రాసిన, ఇంటర్వ్యూ పోయినా. చాలా మంది అట్లున్నారు. ఎక్కువ మంది యూపీఎస్సీలో రాష్ట్రాలు ఇంగ్లీష్లోనే రాస్తున్నారు, తెలుగులో రాయడం లేదు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే 10th క్లాస్ వరకు చాలా మంది తెలుగు మీడియం, తర్వాత ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం, బీటెక్లో ఇంగ్లీష్ మీడియమే చదవాలి. ఇంజనీరింగ్లో తెలుగు మీడియం లేదు కాబట్టి అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ అలవాటు అయి ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ ఫాలో అవుతున్నారు. మళ్ళీ తెలుగుకి ఏం వెళ్తామని. ఇంగ్లీష్ ఈజీ రాయడం కూడా, మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంది, అన్ని విధాల సోర్సెస్ ఉన్నాయి. వికీపీడియా ఇదంతా ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి రాయడం ఈజీ అన్న దాంతో అక్కడ 26 అక్షరాలు ఇక్కడ చుట్టూ తిరిగి రాస్తే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ షార్ట్గా వస్తే ఇన్ఫర్మేషన్, అక్కడ కొంచెం లెంతీగా వస్తుంది. చాలా పర్స్పెక్టివ్లు ఉన్నాయి అన్న అందులో కూడా. దానికి రేషనల్గా చూడాలి మనం. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? మొత్తం మీద ఏంటి ఇట్లా ఆగడానికి గల కారణం ఏంటి? ఇదంతా జరగడానికి గల కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఆగడంలో ఇప్పుడు రాని వాళ్ళకి ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది అన్న, అదొక కారణం. రెండోది ఇందులో రాజకీయాలు ఆడాను. టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళ్తుందని అన్నారన్న. ఆ డివిజన్ బెంచ్లో వెళ్ళిన తర్వాత మాకు అనుకూలంగా వస్తే ఓకే, రాని పక్షంలో కోర్టు ఏది శిరసావిస్తే మనం, కోర్టు ఏది చెప్తే అది మనం శిరసావించాల్సింది. ఎవరైనా మనం కోర్టులకి ఎగనెస్ట్గా చెప్పి చేయలేదు కదా. ఫైనల్ జడ్జ్మెంట్ విల్ బి ద ఫైనల్.
టీజీపీఎస్సీ మీద మీరు ఎట్లా చూస్తారు టీజీపీఎస్సీని? అంటే టీజీపీఎస్సీ తప్పు చేసింది అంటున్నారా, లేకపోతే రాజకీయ ప్రమేయం ఉండడం వల్లనే చేసింది అంటారా? మరి ఎట్లా చూస్తారు దాన్ని? అన్న టీజీపీఎస్సీ తప్పు చేసిందని మనం ఏం చెప్పలేము అన్న. ప్రాసెస్ జరుగుతుంది, జరిగే దాంట్లో ట్రాన్స్పరెంట్గా వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గానే ఉన్నారు, అన్ని బయటికి చెప్పే చేసినారు. చిన్న చిన్న ఎర్రర్స్, చాలా చిన్న చిన్న ఎర్రర్స్తో ఇక్కడ దాకా దీన్ని రాజకీయం చేస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.